మనకి నిన్న డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, గుర్తుందా? ఏమన్నాడు? ఇప్పటి నుంచి మేము ఇండియా మీద ఏకంగా 25% టారిఫ్ విధించబోతున్నాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఇది ఎప్పుడైతే ఇచ్చాడో దాని తర్వాత 2-3 గంటలకే మరి అతను ఒక పోస్ట్ పెట్టాడు అనమాట. అయితే ఆ పోస్ట్లో ఏం రాసి ఉందంటే, అతి త్వరలోనే, అది కూడా రాబోయే కాలంలోనే పాకిస్తాన్ ఇండియాకి చమురుని అమ్మిద్ది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే అసలు ఇది ఎందుకు అన్నాడో తెలుసా? మరి అటువైపు పాకిస్తాన్కి అలాగే యూఎస్ఏకి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగిందనమాట. అగ్రిమెంట్లో ఏముందంటే, మరి పాకిస్తాన్ అలాగే యూఎస్ఏ ఈ రెండు కలిసి వాళ్ళ దగ్గర ఉన్న ఈ చమురు నిల్వల్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి వాళ్ళిద్దరైతే ఒక ఒప్పందానికి అయితే రావడం జరిగింది. సో మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఫ్యూచర్లో వీళ్ళిద్దరు కూడా మంచిగా డెవలప్ అయ్యి దాని తర్వాత పాకిస్తాన్ ఒక హై రేంజ్కి వెళ్ళి చమురులో, సో మరి దాని తర్వాత ఇండియా వాళ్ళ నుంచి పాకిస్తాన్ నుంచి కొనుగోలు చేసి దాని ఉద్దేశంలో తనైతే మాట్లాడటం జరిగిందనమాట. సో దీనికి యూఎస్ఏ కూడా బాగా సహాయపడిద్ది పాకిస్తాన్కి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో ఏదైనా సరే మనకి డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు కాబట్టి సో ఇటువంటి వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పాలి.